హాయ్ అండి. టుడే పొదరిలో ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? సార్, మొగుడు పెళ్ళాలంటే అయస్కాంతంలాగా కలిసిమెలిసి ఉండాలే కానీ ఇలా విడిపోకూడదని చెప్పండి సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. అదేంటయ్యా, నువ్వు ఏడుస్తున్నావు కానీ కన్నీళ్ళు రావట్లేదు సార్. కన్నీళ్ళు రావట్లేదు కదయ్యా. సార్, ఎడారిలో వర్షం వస్తే నీళ్ళు కనిపిస్తుందా, అలాగే నా దగ్గర అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. సార్, మీరే చెప్పాలి సార్ గట్టిగా. బాధపడకయ్యా, బాధపడకు. మా తండ్రి గారి పేరు భిక్షపతి. నువ్వు పెడతావు కదా నీ కొడుక్కి, కంపల్సరీ సార్. మీ తరవంతా ఇంతే అయ్యా, మర్చిపోతారు. అర్థమైందా? నేను చూసుకుంటాను కదా, నువ్వేం బాధపడకు. అర్థమైందా? నేను మహాలక్ష్మితో మాట్లాడతాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత చక్రి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఆలోచించిన తర్వాత మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది అసలు, ఏం జరుగుతుంది? ఆధార్ కార్డు లేకుండా నాకు ఎలా పెళ్లి చేశారు? అయినా అసలు వదినికి ఫోన్ చేయాలని చెప్పి వాళ్ళ వదినికి ఫోన్ చేస్తుంది. వదిన, ఎక్కడున్నారు వదిన అంటే, ఇంట్లోనే. ఏంటి మహా, వెళ్ళి లాయర్ని కలిసావా? కలిసాను వదిన. ఓన్లే నీ పని స్టార్ట్ అవుతుందన్నమాట. ఏం స్టార్ట్ అయింది వదిన? నా దగ్గర ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేకుండా పెళ్ళే చేయరట. ఆధార్ కార్డు లేదు. అదేంటి, నీకు ఫోటో ఎక్కడో ఒకటి ఉంటుంది కదా? ఏమీ లేదు వదిన. వచ్చేటప్పుడు నేను మర్చిపోయాను. నువ్వు పని చేస్తావా వదిన? కేసు తీసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలంట. ఏమన్నా చక్రి ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా నిన్ను? లేదు వదిన, అలాంటిది ఏమీ లేదు. మ్యూచువల్గానే మేము తీసుకుంటాం. కానీ ఆధార్ కార్డు కావాలంటే వదిన, నువ్వు వెళ్ళి ఆధార్ కార్డు నాది ఎలాగైనా ఫోటో తీసి పంపించవా అంటే, సరే ఓకే మహా అని చెప్పేసి సరే వదిన ఉంటానంటది. ఈ లోపల ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నా అంటూ పెద్ది వచ్చాడు. అది కాదు పెద్ది, ఒక పెళ్లి చేయాలంటే ఎవరు కావాలి అంటే, ఆ భార్య భర్త ఉంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంటే సరిపోతుందమ్మా. అది కాదు పెద్ది, బయట ఏమైనా పోలీస్ స్టేషన్లో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఇలాంటివి అంటే, అవును కదా, కానీ ఏమీ లేకుండానే పెళ్లి చేశారు ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల అందరూ భోంచేస్తారు. భోంచేయడానికి కూర్చుంటే, ఎరా తీసుకోరా అని చెప్పేసి పెద్ది అంటూ ఉంటాడు. ఏంట్రా మీ ఇద్దరికి మాటలు లేవా, అన్నయ్యకి నీకు అని కేశవని అన్నయ్య పెద్దికి మాటలు లేవా అని చక్రి అడుగుతాడు. నువ్వు సరే అయితే పెద్ది, సూపర్గా ఉంది పెద్ది వంట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. అలా మాట్లాడుతూ ఉండగా ఫోన్ వస్తుంది. ఎవరండి మీరు? అమ్మ, నేను మీకు పెళ్లి చేసిన కానిస్టేబుల్ని. ఎవరు మాట్లాడేది? నేనేనండి మహాని. నిన్నేమైనా చక్రి ఇబ్బంది పెడుతున్నాడా అమ్మ? ఇబ్బంది పెడితే చెప్పు, నేను తన సంగతి ఏంటో తేలుస్తా. లేదండి, వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. మరి ఎందుకమ్మా నీకు విడాకులు? మీ లాయరు నన్ను ఎంక్వైరీకి వచ్చాడు, అందుకనే చెప్తున్నా. అలాంటి ఏమీ పెట్టుకోకుండా చక్కగా సంసారం చేసుకుంటూ ఉండండి, అర్థమయ్యిందా? చెప్తూ ఉంటాడు మహాలక్ష్మికి. ఇంకేం మాట్లాడకుండా ఊరుకుంటుంది. ఈ లోపల కేశవ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు బండి. ఈ లోపల చక్రి ఏమో వింటూ ఉంటాడు. అనుకోకుండా చక్రికి విసిరాల్సిన రాయ కేశవకి తగిలేసరికి ఇంకా మహాలక్ష్మి సారీ అని చెప్తుంది. ఈ లోపల చక్రి లోపలికి రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటండి, ఏమన్నా కావాలా ఏంటి అంటే, ఏం లేదు, నాకు కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. మీ కానిస్టేబులేనా? నాకు ఐజీ కూడా ఫోన్ చేశాడండి అని అనేసరికి, ఏంటండి ఎందుకు చేశారు? ఇదేంటిది అసలు, నేను తీసుకుందాం అనుకుంటే విడాకులు ఇలా చేస్తున్నారేంటండి అని చెప్పేసి, అద్దెకి తీసుకుందామంటే అది, హాస్టల్కి వెళ్దామంటే ఇలా, విడాకులు తీసుకుందామంటే ఇలా అంటూ చెప్తూ ఉంటుంది. ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల కేశవ వచ్చాడు. ఏంటి గొడవ పడుతున్నారు? ఏంట్రా నోరెత్తుతున్నావు? ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటే, అరే ఏం విన్నావురా? ఏం వినలేదురా, అందుకనే అడుగుతున్నాను అంటే, అదేం లేదురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ లోపల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, అదేం లేదు అని చెప్తుంది మహా. ఈ లోపల వాళ్ళ నాన్న చక్రి వాళ్ళ నాన్న కూర్చుంటూ ఉంటాడు. ఈ లోపల గాయత్రి వాళ్ళ మావయ్య వస్తాడు. వచ్చి, ఏంట్రా మరి నా మేనకోడలు పెళ్ళి, ఎవరైనా వచ్చి నా మేనకోడల్ని ఇబ్బంది పెడితే ఊరుకునేదే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్దాయన, వాళ్ళ మావయ్య, గాయత్రి వాళ్ళ మావయ్య. రే, ఈ ఇంటి నుంచి ఎవరు రాలేదురా, ఆ ఇంటి నుంచే వచ్చారు, లేదా గుండు పగిలిపోద్ది. అమ్మని దొడ్డేపున ఈదేపున మావయ్యని ఉండమని చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ లోపల నీలాంటి చెప్పడం కూడా వేస్టే అనుకుంటూ ఉంటాడు. చెప్పేదా ఇలాగా ఉండగా మన
స్టైలిష్ శైలి ఉంది కదా, తను ఏమంటుందంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్తే ఏమే సారీ చెప్తే నీ ఫోన్ ఇచ్చేస్తాడు కదే అంటే, ఈ స్టైలిష్ శైలి చెప్పదే, ఏమైనా అనుకో, ఎలాగైనా సరే డబ్బులు తెచ్చి వాడు ముఖానికి కొట్టి నా ఫోన్ తీసుకొస్తాను అంటూ ఉంటుంది. ఏదేమైనా అనుకో అంటుంటే ఈ లోపల బైక్ పంచర్ అయిందే ఎలాగా అనుకుంటుంటే కరెక్ట్గా కేశవ షాప్ దగ్గర ఆగుతారు. అది కేశవ వాళ్ళ మెకానిక్ షాప్ అని ఆ స్టైలిష్ శైలికి తెలీదు. ఇలా వెళ్ళి నుంచుంటారు. అసలు ఏం జరుగుతుందో చూడాలి, రేపొద్దున ఎపిసోడ్లో ఏం జరుగుద్దో. కానీ లాయర్ వచ్చి, కేశవ చక్రి మీ అన్నయ్యే కదా, కానీ ఎందుకని విడాకులు తీసుకుంటున్నాడని కమింగ్ ఎపిసోడ్లో అడుగుతున్నారండి. అసలు ఏం జరుగుతుంది, అసలు చక్రి మహా విడాకులు తీసుకుంటారా, అసలు గాయత్రిని పెద్దకిచ్చి పెళ్లి చేస్తారా, లేకపోతే ఏం చేస్తారనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్. కథ అయితే ఏమీ జరగలేదండి, ఏం జరుగుద్దో చూడాలి, మనం ముందు ఎపిసోడ్లో చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.